పీరియడ్స్ రాకపోయినా ఓవులేషన్ జరుగుతుందా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ ఓవులేషన్ జరుగుతుందా? పీరియడ్స్ ఫస్ట్ వస్తాయా? సో, ఓవులేషన్ అంటే మనకి అండాశయంలోంచి ఎగ్ రిలీజ్ అవ్వడం. సో, ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం ఫస్ట్ జరుగుతుంది. దాని తర్వాత 14-15 డేస్ తర్వాత మనకి పీరియడ్స్ రావడం జరుగుతుంది. సో, చాలామంది లేడీస్‌కి పీరియడ్స్ రాకపోతే ఓవులేషన్ జరగట్లేదని చాలామందికి డౌట్స్ ఉంటుంటాయి. సో, దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి. నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో, మీరు ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ ఓవులేషన్ జరుగుతుంది. దాని తర్వాత 15 డేస్‌కి మనకి పీరియడ్స్ వచ్చేస్తుంటాయి. సో, లాస్ట్ టైమ్ రీసెంట్‌లీ ఒక పేషెంట్ మనకి మేడం నాకు 2-3 మంత్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు. సో, నేను ఓవులేషన్ జరగలేదు అనుకున్నాను. అంటే ఎగ్ రిలీజ్ అయిందని అనుకోలేదు. సో, తర్వాత చూస్తే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్, ఎక్కువ వీక్‌నెస్ అనిపించడం, ఊరికే ఏ పని చేసినా అలసిపోవడం ఇలా అనిపిస్తుందని చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. సో, పాజిటివ్ వచ్చిందని చెప్పడం జరిగింది. సో, ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ స్టేట్. అంటే మనకి పీరియడ్స్ రాకపోయినా ఏదో ఒక టైంలో మనకి ఓవులేషన్ జరిగి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సిట్యుయేషన్స్‌లో కూడా మనకి పీరియడ్స్ రాకపోయినా మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది పీసీఓడీలో కనిపిస్తుంది. అండ్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువైనప్పుడు, అంటే టైంకి నిద్రపోకపోవడం, తినకపోవడం, ఒకలాంటి స్ట్రెస్ క్రియేట్ చేసినప్పుడు, అండ్ ఒబేసిటీ, సడన్‌గా వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళకి, అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ పీరియడ్స్ రావు. అండ్ కొన్ని సైకిల్స్‌లో మనకి ఎగ్ గూడా రిలీజ్ అవ్వదు. బట్ పీరియడ్స్ కూడా రావు. సో, ఇలాంటివి యానోవులేటరీ సైకిల్ అంటూ ఉంటాం. సో, ఇలా పీరియడ్స్ రాకపోయినా ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఈ సిగ్నల్స్‌ని మనం గమనించొచ్చు. అంటే ఓవులేషన్ టైంలో మనకి సర్వైకల్ మ్యూకస్ అంటే మన గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక వైట్ థిక్ ఫ్లూయిడ్ రావడం జరుగుతుంది. కొంతమందికి పొత్తి కడుపులో పెయిన్ రావడం జరుగుతుంది. బేసల్ బాడీ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఒక డిగ్రీ మనకి నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే ఒక డిగ్రీ ఎక్కువ పెరుగుతుంది. సో, ఇలాంటి సింప్టమ్స్ అండ్ ఓవులేషన్ కిట్స్ కూడా మనకి బయట మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఈ ఓవులేషన్ కిట్స్‌లో యూరిన్ గనక వేస్తే కనుక సేమ్ ప్రెగ్నెన్సీ కార్డ్ టెస్ట్ లాగా ఓవులేషన్ కార్డ్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. అండ్ డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఓవులేషన్ అయిందా లేదా కూడా చెప్తారు అల్ట్రాసౌండ్ చేసి. సో, చూసారు కదా! పీరియడ్స్ రాకపోయినా మనకి ఓవులేషన్ అనేది బాడీలో సైలెంట్‌గా జరిగే ప్రాసెస్ అది. సో, ఎప్పుడైతే లేడీస్‌కి మనకి పీరియడ్స్ 3 మంత్స్ కంటే ఎక్కువ రోజులు రాకపోవడం, ఆర్ ఎల్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయంటే ఫస్ట్ దానికి సరైన రీజన్ ఏంటో తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక ఈ ఏదైతే మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటి నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి.